శ్రీశైలంలో 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకల్లో డాన్సులు చేసిన వారిపైన కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31వ తేదీన మల్లికార్జున అన్నదాత సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు చేసిన ఘటనపైన కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఆ డాన్స్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతోంది. ఇక శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 మంది పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, శ్రీశైలంలో 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకల్లో మల్లికార్జున సత్రం పైన అయితే డాన్సులు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే నంద్యాల జిల్లా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో కూడా 31st నైట్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారని చెప్పవచ్చు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మల్లికార్జున నిత్యాన్నదాన సత్రం ఏదైతే ఉందో ఆ సత్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో దాదాపుగా 5 మంది కూడా ఆ సత్రంలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారని చెప్పి నేపథ్యంలో కూడా సినిమా పాటలు పెట్టి డాన్సులు వేయడంతో ఒక్కసారిగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కూడా ఇలాంటి వాటికి కూడా అంటే దేవాలయం చుట్టుపక్కల కూడా ఇలాంటి డాన్సులు వేయడం కానీ లేకపోతే సాంగ్స్ పాడటం కానీ ఇలాంటి వాటికైతే అనుమతి ఉండదు. అయితే ఈ నేపథ్యంలో కూడా వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇవన్నీ మరిచి మనము ఒక దైవ సన్నిధిలో ఉన్నామన్న ప్రాంతంలో ఉన్నామన్న సంగతి కూడా మర్చి పూర్తి స్థాయిలో ఆ న్యూ ఇయర్ వేడుకల్లో సినిమా పాటలు పెట్టి రూమ్ లో డాన్సులు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా దీనిపైన కూడా హిందూ సంఘాలు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఈ వీడియోలు కూడా వైరల్ కావడం మీడియాలో రావడం నేపథ్యంలో కూడా శ్రీశైలం అధికారులు ఎవరైతే ఈ టెంపుల్ అధికారులు అయితే స్పందించారని చెప్పవచ్చు. ఈ అంశం పైన ఎవరైతే శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరుతున్నారో దీనిపైన కూడా వారిపైన ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా శ్రీశైలం ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎవరైతే అక్కడ శ్రీశైలం మల్లికార్జున అన్నసత్రంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు నిన్నటి రోజున కూడా పూర్తి స్థాయిలో వారిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 296, 299 అంటే ఈ 2 యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా వారిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. మొత్తం 5 మంది పైన కేసు నమోదు చేశారు. అందులో మోహన్, శివ, పద్మావతి, లక్ష్మి, శ్రీలక్ష్మి మొత్తం 5 మంది పైన కూడా ఈ 5గురు కూడా అక్కడ ఆ గేమ్స్ ఆడుకుంటూ తద్వారా ఏదైతే సినిమా పాటలు పెట్టి డాన్సులు వేశారు. ఈ క్రమంలో కూడా మనం చూసుకుంటే 296 అంటే ఇక్కడ ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదా అశ్లీల నృత్యాలు చేయడము ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కాబట్టి ఈ సెక్షన్ లో కింద అవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ లో పెట్టేసి పూర్తి స్థాయిలో 296, 299 ఈ 2 సెక్షన్ల బిఎన్ఎస్ ప్రకారం వీరి కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో వీరికి ఫైన్ లేదా లేకపోతే కొద్ది రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం కూడా కనపడుతుందంటారు. పూర్తిస్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వారిని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి కూడా అవకాశం కనపడుతోంది. పూర్తిస్థాయిలో శ్రీశైలం 1 టౌన్ పోలీసులు అయితే వీరిపైన కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. దీనిపైన అధికారికంగా మల్లికార్జున సత్రం వారు క్షమాపణలు చెప్పడం జరిగిందంటారా? అమూల్య, పూర్తి స్థాయిలో ఎవరైతే తనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో రెస్పాండ్ కావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దీనిపైన అవగాహన లేకపోవడం, వాళ్ళు ఫస్ట్ టైం మొదటిసారి ఈ విధంగా చేశారు. వారికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అవి తెలియకపోవడము. ఏం కాదు, ఒక రూమ్ లో మేము బహిరంగంగా కాకుండా రూమ్ లో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం కదా, నూతన సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ సందర్భంలో ఆ టీం చేశారు కాబట్టి వాళ్ళు తెలియకుండా చేశారని చెప్పేసి కూడా అతను ఇక్కడ ఇక మీదట అవి జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ టీం పనిచేసే సిబ్బందిని కూడా మేము తొలగిస్తామని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే మల్లికార్జున అన్నసత్రం ఉన్నారో ఆ సత్రం సంబంధించినటువంటి ఓనర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇక మీదట కూడా ఇలాంటి జరగకుండా కూడా జాగ్రత్తలు పడతామని చెప్పేసి కూడా ఆ ఓనర్ కూడా బయటకు వచ్చి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మొత్తం ఈ కేసులు నమోదు చేయడం ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయి కేసు ఈ విషయంగా సద్దుమణిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది పైన కేవలం డిసిప్లినరీ యాక్షన్ లేదంటే మొత్తానికే సస్పెండ్ చేస్తారంటారా? అంటే పూర్తిసారి మనం చూసుకుంటే వీళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్య అన్నదాన సత్రము అది మల్లికార్జున ఒక ప్రైవేట్ సత్రం అని చెప్పుకోవచ్చు. అక్కడ పనిచేస్తున్నటువంటి తాత్కాలిక అంటే టెంపుల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ వీరందరూ కూడా అయితే గత కొంతకాలంగా కూడా అదే సత్రంలో వీళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. అయితే తెలియక చేసినటువంటి పని ఇది అయితే చేయకూడదు. అక్కడ సందర్భ రూల్స్ కూడా తెలుసుకొని వ్యవహరించుంటే బాగుండేది. ఈ నేపథ్యంలో కూడా ఈ విషయం బయటికి రావడము, ఈ మల్లికార్జున సత్రం సంబంధించిన విషయం కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా ఓనర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తామని చెప్పవచ్చు. అంటే నాకు తెలియదు ఈ విధంగా చేశారని చెప్పి డ్యూటీలో ఉన్నటువంటి ఒక మేనేజర్ కూడా ఆ రోజు లేరు, ఇక్కడ ఎవరు లేకపోవడంతో సిబ్బంది నేను వేడుకలు జరుపుకున్నారు. ఒకవేళ మేనేజర్ ఉంటే కూడా ఈ వేడుకలు వాళ్ళు జరుపుకునేవారు కాదు కాబట్టి వారు తెలియకుండా రూల్స్ తెలియకుండా చేశారు కాబట్టి
మేము కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో మేము ఆలయ అధికారులు మా పైన సీరియస్ అవుతున్నారు కాబట్టి మేము పూర్తి స్థాయిలో వారిని తాత్కాలికంగా పక్కన పెట్టేస్తామని కూడా ఆ ఓనర్ చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. అయితే మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలియక చేసేటువంటి తప్పుగానే వారు పరిగణిస్తారని చెప్పవచ్చు. అమూల్య, రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం మల్లికార్జున. చూసుకుంటే శ్రీశైలంలో 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకల్లో డాన్సులు వేసిన వారిపైన కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 31వ తేదీన మల్లికార్జున అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది సినిమా పాటలు పెట్టుకుని డాన్సులు చేసిన ఘటనలో కేసు నమోదు చేశారు. ఈ డాన్సులు చేస్తూ ఉన్న వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. 5 మందిలో కూడా చూసుకుంటే శివ, పద్మావతి, లక్ష్మి మరియు శ్రీలక్ష్మి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ 5 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తెలిసి తెలియక కూడా ఆ రోజు విధుల్లో మేనేజర్ లేకపోవడం కూడా ఒక అందుకు కారణం అంటూ, ఒకవేళ మేనేజర్ ఉండుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదంటూ కూడా అధికారికంగా మల్లికార్జున నిత్యాన్నదాన సత్రం వారు సిబ్బంది తెలపడం జరిగింది. ప్రస్తుతం వీరిపైన అయితే ఆ నిత్యాన్నదానం సత్రంలో పనిచేస్తున్న, అంటే ఇది ప్రైవేట్ ఇది కావడంతో అయితే ఇప్పుడు అందులో పనిచేస్తున్న సిబ్బంది పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిపైన ఫైన్ వేయాలా లేదా జైలు శిక్ష వేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. వీళ్ళనైతే ప్రస్తుతం వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనేది కూడా చూడాల్సి ఉంది.